దయచేసి ఇది గమనించగలరు. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1157. ఈరోజు డైలీ మనీ షోలోని మార్కెట్ రిలేటెడ్గా ఉన్నటువంటి అప్డేట్స్తో పాటుగా వీవర్క్ మేనేజ్మెంట్ ఐపీఓ కూడా 3rd నుంచి ఓపెన్ అవుతుంది కదా. ఈ ఐపీఓ గురించి మాట్లాడుకుందాం. దీంతో పాటు ఎన్ఎస్సి దగ్గర నుంచి అయితే చాలా ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. అండ్ అలాగే మ్యాన్ ఇండస్ట్రీస్ కంపెనీ ఉన్నది కదా, ఈ కంపెనీ పైన సెబీ తీసుకున్నటువంటి యాక్షన్తో ఈరోజు సెషన్లో స్టాక్లో అయితే చాలా ప్రెషర్ కనపడింది. ఇటువంటి చాలా ఇంపార్టెంట్ థింగ్సే ఉన్నాయి. వీటన్నిటిని కూడా డిస్కస్ చేసుకుందాం. దానికన్నా ముందు మన వర్కౌట్స్ విషయంకి వచ్చేసరికి నిన్న ఆల్మోస్ట్ 45 మినిట్స్ పాటు అబ్డోమెన్ వర్కౌట్స్ అయితే చేశాను. మీరేం వర్కౌట్స్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా డైలీ మనిషిలో ఉన్నటువంటి అప్డేట్స్ అన్ని 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 97 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 80,267 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 23 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 24,611 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.26% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.32% పెరిగింది. అండ్ ఈరోజు సెషన్లో కూడా మన మార్కెట్లోని వాలటాలిటీ అన్నది అయితే కంటిన్యూ అయింది. యాక్చువల్లీ నేను వీడియోలో మనం మాట్లాడుకున్నాం కదా, నిన్నటి నుంచి కూడా ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అయితే జరుగుతుంది. ఈ మీటింగ్ అవుట్కమ్ రేపు మన మార్కెట్ టైంలోనే అరౌండ్ 10 o'clock వస్తుంది. ఈసారి ఆర్బీఐ దగ్గర నుంచి ఎటువంటి రేట్ కట్ ఉండకపోవచ్చు అని చెప్పి కొంతమంది ఎక్స్పెక్ట్ చేసినట్లయితే ఒక 25 basis points రేట్ కట్ ఉండొచ్చు అని చెప్పి మరికొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చూడాలి ఆర్బీఐ రేట్ కట్ రిలేటెడ్ గా ఎటువంటి డిసిషన్ తీసుకుంటుంది అన్నది. ఈ రేట్ కట్ కన్నా కూడా ఆర్బీఐ దగ్గర నుంచి వచ్చేటువంటి కామెంటరీ ఏదైతే ఉందో ఇది మార్కెట్ కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రెసెంట్ ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా, గ్రోత్ రిలేటెడ్ గా ఏవైతే ప్రొజెక్షన్స్ ఉంటాయి ఆ ప్రొజెక్షన్స్ ని కూడా ఆర్బీఐ అయితే రిలీజ్ చేస్తుంది కదా. నో డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ ఇంపాక్ట్ అయితే స్టార్ట్ అయింది కదా. నో ఈ టారిఫ్స్ వలన మన గ్రోత్ పైన ఏదైనా ఇంపాక్ట్ పడుతుందా, ఆర్బీఐ దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తాయన్నది మనం ట్రాక్ చేయడం ఇంపార్టెంట్. సో ఆర్బీఐ దగ్గర నుంచి ఆ టైంలో ఏవైనా కొంత నెగిటివ్ స్టేట్మెంట్స్ కనుక వచ్చాయనుకోండి మార్కెట్ లో కొంత వాలటాలిటీ చూసేటువంటి అవకాశం ఉన్నదన్నది ఇన్వెస్టర్స్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ రోజునే కాదు, లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మార్కెట్ లోని కంటిన్యూస్ గా ప్రెషర్ అన్నది చూస్తున్నాం కదా. ఒకటి మన రూపీలోని కంటిన్యూస్ వీక్నెస్ కనపడుతున్నది. సో రూపీలో కనపడుతున్నటువంటి వీక్నెస్ ఏదైతే ఉన్నదో అది కూడా మార్కెట్ లోని ప్రెషర్ క్రియేట్ చేస్తుంది. అండ్ ఎఫ్ఐఎస్ కూడా కంటిన్యూస్ గా సెల్ సైడ్ ఉంటున్నారు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ మన ఇండియా రిలేటెడ్ గా తీసుకుంటున్నటువంటి డిసిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి వలన మన గ్రోత్ పైన ఏమైనా ఇంపాక్ట్ పడచ్చు అని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నారు. దాంతో ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి మన మార్కెట్ లోని సెల్లింగ్ ప్రెషర్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇటువంటి వేరియస్ రీజన్స్ తోని కంటిన్యూస్ గా మన మార్కెట్ లోని కొంత వాలటాలిటీ అన్నది చూస్తున్నాం. అండ్ వీటితో పాటుగా యుఎస్ గవర్నమెంట్ October 1st డెడ్ లైన్ అయితే ఫేస్ చేస్తున్నట్టుగా న్యూస్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. అంటే యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ అవ్వచ్చు. ఎందుకంటే యుఎస్ గవర్నమెంట్ స్పెండింగ్ బిల్ ఏదైతే ఉన్నదో ఆ బిల్ అయితే పాస్ అవ్వకపోవచ్చు. ఒకవేళ ఇది కనుక వెడ్నెస్డే కల్లా పాస్ అవ్వకపోతే వెడ్నెస్డే మిడ్ నైట్ కి యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ప్రీవియస్ గా కూడా యుఎస్ గవర్నమెంట్ డొనాల్డ్ ట్రంప్ ఫస్ట్ టర్మ్ లోనైతే ఒకసారి షట్ డౌన్ అయింది. ఆ టైంలోని నియర్లీ 34 days వరకు షట్ డౌన్ అయింది. జనరల్లీ గవర్నమెంట్ షట్ డౌన్ జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే ఓన్లీ ఎసెన్షియల్ సర్వీసెస్ లైక్ సోషల్ సెక్యూరిటీ, మిలిటరీ డ్యూటీస్, ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఇటువంటి సర్వీసెస్ అన్ని కంటిన్యూ అవుతాయి. బట్ కొన్ని రకాల సర్వీసెస్ అయితే షట్ డౌన్ అవుతాయి. వీటితో పాటుగా థౌసండ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి పేమెంట్స్ అవి కూడా రావు. కాబట్టి ఆ టైంలోని కొంతవరకు ఎకానమీ పైన అయితే ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. సో ఈ October 1st డెడ్ లైన్ ఏదైతే ఉన్నదో ఆ డెడ్ లైన్ యుఎస్ గవర్నమెంట్ సక్సెస్ఫుల్లీ పాస్ అవుద్దా లేదా అన్నది మనం చూడవలసి ఉన్నది. యాక్చువల్లీ ఈ డెడ్ లైన్స్ చాలాసార్లు ప్రీవియస్ గా చాలా సార్లు వచ్చాయి, చాలా సార్లు పాస్ అవడం కూడా జరిగింది. సో ఈసారి కూడా పాస్ అవుద్దా లేదా అన్నది మనకి వెడ్నెస్డే మిడ్ నైట్ కి అయితే తెలిసిపోతుంది. నెక్స్ట్ LSAW అండ్ HSAW పైప్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి మ్యాన్ ఇండస్ట్రీస్ స్టాక్ లో మార్నింగ్ నుంచి చాలా ప్రెషర్ కనపడింది కదా. దానికి రీజన్ ఏంటంటే ఈ మ్యాన్ ఇండస్ట్రీస్ వాళ్ళ మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ ఇయర్ 15 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 21 మధ్యన వీళ్ళ బుక్స్ ని చాలా రాంగ్ గా చూపించారని అండ్ వీళ్ళ బుక్స్ లో ఉన్నటువంటి ఫండ్స్ అవి ఏవైతే ఉన్నాయో ఆ ఫండ్స్ ని వీళ్ళ సబ్సిడరీ కంపెనీస్ కి డైవర్ట్ చేసినట్లుగా సెబీ ఫోరెన్సిక్ ఆడిట్ లోని గుర్తించడంతో ఈ కంపెనీకి చెందినటువంటి ప్రమోటర్స్ ని సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి 2 years పాటు సెబీ బ్యాన్ చేయడం జరిగింది. దీంతో పాటుగా వీళ్ళ పైన 25 lakhs పెనాల్టీని కూడా విధించింది. యాక్చువల్లీ వీళ్ళు వన్ ఆఫ్ ది సబ్సిడరీ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్ ని వీళ్ళ కన్సోలిడేటెడ్ ఫైనాన్షియల్స్ లో కూడా చూపించలేదు. అండ్ నాన్ డిస్క్లోజర్ అండ్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ గా చాలానే వైలేషన్స్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ 15 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 21 మధ్య జరిగాయని చెప్పి సెబీ వీళ్ళ పైన ఈ యాక్షన్ తీసుకోవడం జరిగింది. సెబీ ఎప్పుడైతే మ్యాన్ ఇండస్ట్రీస్ పైన ఇటువంటి యాక్షన్ తీసుకుందో దాంతోనే మార్నింగ్ నుంచి స్టాక్ లో అయితే చాలా ప్రెషర్ చూసాం. జనరలీ మనకి కార్పొరేట్ గవర్నెన్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్ కదా ఏదైనా కంపెనీ రిలేటెడ్ గా. దట్టు మేనేజ్మెంట్ ఇటువంటి తప్పులు చేసిందని గనక బయటపడినట్లయితే అటువంటి కంపెనీస్ పైన మార్కెట్ లోని కాన్ఫిడెన్స్ అన్నది పోద్ది. కాబట్టి ఈ రోజు సెషన్ లో స్టాక్ లోని అంత ప్రెషర్ చూసాం. దీని రిలేటెడ్ గా మ్యాన్ ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతూ వీళ్ళపైన ఓన్లీ 25 lakhs పెనాల్టీ ఏదైతే సెబీ
సెబీ ఇంపోజ్ చేసిందో దానివల్ల వీళ్ళ ఫైనాన్షియల్స్ పైన మరీ అంత పెద్ద ఇంపాక్ట్ ఉండదని, అండ్ ఈ ఇష్యూ కూడా ఫైనాన్షియల్ ఇయర్ 15 to ఫైనాన్షియల్ ఇయర్ 21 మధ్యది, అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 23-24 లోని కంపెనీ అయితే వీళ్ళ సబ్సిడరీ కంపెనీతో కలిపి కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్స్ అయితే ప్రెజెంట్ చేసిందని చెప్పి వీళ్ళైతే షేర్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు చేసి ఉండొచ్చు, బట్ ఆ తప్పు బయటపడక ముందు అయితే వీళ్ళు తప్పులు చేశారు కదా. సో అటువంటి తప్పులు చేశారని చెప్పి బయట పెడితే ఆబ్వియస్ గా ఇన్వెస్టర్స్ కి కంపెనీ పైన ఏ విధంగా కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఆ కాన్ఫిడెన్స్ కోల్పోతారు కాబట్టి స్టాక్ లో అయితే మనం ప్రెషర్ చూసాం. దీంతో పాటుగా వీళ్ళ బిజినెస్ అప్డేట్ అది రిలీజ్ చేశారంటే మా దగ్గర ఇంత ఆర్డర్ బుక్ ఉన్నది, క్యాపెక్స్ అది కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నది, అది ఇదని షేర్ చేశారు. కానీ బట్ ఇటువంటి తప్పులు ఏవైతే మేనేజ్మెంట్ ప్రీవియస్ గా చేస్తుందో దాని యొక్క ఇంపాక్ట్ కంపెనీ పైన ఖచ్చితంగా ఉంటుంది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంపార్టెంట్ వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ ఎన్ఎస్సి గిఫ్ట్ సిటీ ఇంటర్నేషనల్ బోర్సెస్ అదే ఎన్ఎస్సి ఐఎఫ్ఎస్సి లిమిటెడ్ వాళ్ళు నిఫ్టీ 50లోని డైలీ ఎక్స్పైరీ ఆప్షన్ కాంట్రాక్ట్స్ అయితే October 13th నుంచి వీళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టుగా నిన్న ఈవినింగ్ అనౌన్స్ చేయడం జరిగింది. ఏంటో వెరైటీగా సెబీ అయితే వీక్లీ ఎక్స్పైరీ తీసేద్దాం అనుకుంటుందని చెప్పి అప్డేట్స్ అయితే వస్తున్నాయి కదా. దాని రిలేటెడ్ గా సెబీ కూడా వర్క్ చేస్తున్నట్లుగా చాలా సార్లు మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేశాయి. ఇప్పుడేంటో మరి ఎన్ఎస్సి డైలీ ఎక్స్పైరీ ఆప్షన్ కాంట్రాక్ట్స్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేసింది. ఒకవేళ ఈ డైలీ ఎక్స్పైరీ ఆప్షన్ కాంట్రాక్ట్స్ కనుక సక్సెస్ఫుల్ అయినట్లయితే మైట్ బి బిఎస్సి వాళ్ళు కూడా ఇటువంటి వాటిని ఇంట్రడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉన్నది. సో వీళ్ళు అనౌన్స్ చేసినటువంటి డైలీ ఎక్స్పైరీ ఆప్షన్ కాంట్రాక్ట్స్ అయితే October 13th నుంచి అవైలబుల్ లోకి రానున్నాయి. ఇక్కడ స్క్రీన్ పైన మీరు ఈ డైలీ ఎక్స్పైరీ ఆప్షన్ కాంట్రాక్ట్స్ లిస్ట్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ టీసీఎస్ వాళ్ళు వాళ్ళ వర్క్ ఫోర్స్ లోని 2% ఆఫ్ ది వర్క్ ఫోర్స్ అయితే కట్ చేస్తున్నట్టుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు కదా. అంటే నియర్లీ 12,000 వరకు జాబ్ కట్స్ చేస్తున్నట్టుగా ప్రీవియస్ గానే టీసీఎస్ అనౌన్స్ చేసింది కదా. కానీ ఈ నెంబర్ 12,000 కాదు, నియర్లీ 30,000 వరకు కూడా టీసీఎస్ జాబ్ కట్స్ అయితే చేస్తున్నదని, రోజు ఎవరో ఒకరిని జాబ్ నుంచి తీసేయడం టీసీఎస్ లో కామన్ గా జరుగుతున్నది. ఎదర్ బై కాల్ లేదంటే మెయిల్ పంపడం, ఇలాగా రోజు ఎవరో ఒకరికి ఇటువంటి జాబ్ కట్ రిలేటెడ్ గా న్యూస్ అయితే వస్తానే ఉన్నదని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ఓవరాల్ గా దీని ద్వారా టీసీఎస్ 30,000 వరకు కూడా జాబ్ కట్ చేస్తున్నది. బట్ వాళ్ళ బుక్స్ లో అయితే ఇది క్లియర్ గా చూపించట్లేదు. జస్ట్ వాళ్ళు 12,000 మాత్రమే జాబ్ కట్స్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. దిస్ ఈస్ రియల్లీ హారిబుల్. ఒకసారి ఊహించుకుంటేనే చాలా భయంగా ఉంటది కదా. సడన్ గా ఆఫీస్ కి వెళ్ళిన తర్వాత ఆ రోజు మనకి హెచ్ఆర్ దగ్గర నుంచి మెయిల్ వచ్చి రేపటి నుంచి మీరు జాబ్ కి రావసరం లేదని సడన్ గా చెప్పారనుకోండి, పరిస్థితి ఏమైపోతుంది? రేపటి నుంచి రావసరం లేదంటే మనకి జాబ్ పోయిందని చెప్పి మనకి ఖర్చులు అయితే ఆగిపోతాయా? ఆగిపోవు కదా. దట్టు కొంత ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అంటే 8 to 10 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని ఎక్కువగా జాబ్స్ తీస్తున్నట్టుగా కూడా షేర్ చేస్తున్నారు కదా. 8 to 10 years జాబ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పర్సన్స్ అంటే వాళ్ళకి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి ఉంటది, ఫ్యామిలీ ఉంటది. దట్టు చాలా మంది లోన్స్ తీసుకుని ఇల్లు అవి కొనుక్కుని ఉంటారు. ఆ లోన్ ఈఎంఐస్ అవి ఉంటాయి. సో ఆ బర్డెన్ అంతా అది చాలా ప్రెషర్ అయిపోద్ది కదా. సో టీసీఎస్ రిలేటెడ్ గా వచ్చినటువంటి ఈ న్యూస్ ఏదైతే ఉన్నదో మైట్ బి అది నిజమా కాదా ఎవరికి కూడా తెలీదు. మీలో ఎవరైనా టీసీఎస్ లో వర్క్ చేస్తున్నట్లయితే నిజంగా టీసీఎస్ లో ఇలా జరుగుతున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. అది ఐటీ జాబ్స్ చేసే వాళ్ళకి మరింత మందికి ఆ ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుంది కాబట్టి కొంత మనకి అలర్ట్ ఉంటుంది. అంటే నిజంగా ఇలా జరుగుతుంది అనుకోండి, ముందుగానే మనం అన్ని ప్లాన్ చేసుకుని జాగ్రత్తగా ఉండడం అన్నది బెటర్. ఒకవేళ సడన్ గా జాబ్ గనక పోయింది అనుకోండి, అటువంటి సిచ్యువేషన్ లోని ఇట్ ఇస్ రియల్లీ హారిబుల్. ఎవరికైనా సరే ఎవరి సిచ్యువేషన్ లో కూడా అలా జరగకూడదు. బట్ అలా జరిగిందంటే ఆ టైంలోని టఫ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి టఫ్ సిచ్యువేషన్స్ లోని మనకి ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఉంచుకోవడం బెటర్. ఒక 6 months కి సరిపడా ఎమర్జెన్సీ ఫండ్ ని ప్రతి ఒక్కళ్ళు కూడా క్రియేట్ చేసుకోండి. ఒకవేళ సడన్ గా జాబ్ పోయినా కూడా ఫ్యామిలీకి అంటే మంత్లీ ఎక్స్పెన్సెస్ ఏవైతే నడుస్తాయో ఆ ఎక్స్పెన్సెస్ మన దగ్గర ఒక 6 months వరకు ఉంటాయి. కాబట్టి మరీ అంత ప్రెషర్ మన మీద ఉండదు. అండ్ మళ్ళీ జాబ్ అంటే వేరే జాబ్ నెతుక్కోవాలన్నా సరే ఫోకస్డ్ గా మనం నెతుక్కునేటువంటి అవకాశం ఉంటుంది. సో అందుకనే మన లెవెల్లోని ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసి పెట్టుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ టీసీఎస్ వాళ్ళు కూడా దీని రిలేటెడ్ గా రెస్పాండ్ అవుతూ మీడియాలో ఏదైతే న్యూస్ సర్క్యులేట్ అవుతున్నదో అది కరెక్ట్ కాదు. మేమైతే 2% వర్క్ ఫోర్స్ తీసేస్తున్నాం అన్నాం కదా, అంతే తీస్తున్నాం తప్ప ఇది జస్ట్ ఫేక్ న్యూస్ అని చెప్పి వాళ్ళు షేర్ చేస్తున్నారు. వి డోంట్ నో నిజంగా అది జరుగుతుందా లేదా అని. టీసీఎస్ లో ఎవరైనా వర్క్ చేస్తున్నా లేదా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వర్క్ చేస్తున్నా ఒకసారి వాళ్ళని కనుక్కుని ఆ ఇన్ఫర్మేషన్ అయితే కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఇటువంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా సరే అంటే ఇది ఐటీ ఇండస్ట్రీ అని కాదు, ఏ ఇండస్ట్రీలో అయినా రావచ్చు కదా. సో దీనికి మనం ఎలా ప్రిపేర్డ్ గా ఉండాలన్న దాని గురించి మన ఛానల్లో 2 weeks బిఫోర్ ఒక డీటెయిల్ వీడియోని రికార్డ్ చేసి రిలీజ్ చేసాం. ఒకసారి ఆ వీడియోని అయితే చూడండి. ఇలాంటి సిచ్యువేషన్ లైఫ్ లో ఎప్పుడైనా ఎవరికైనా రావచ్చు కదా. సో అటువంటి సిచ్యువేషన్స్ కి మనం ఎలా ప్రిపేర్ అయి ఉండాలన్న దాని గురించి ఆ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియోని ఈ రోజు డైలీ మనీ షోకి ఎండ్ కార్డ్ లో ఉంచుతాను, మీ ఫ్రీ టైమ్ లో మిస్ అవ్వకుండా చూడండి. నెక్స్ట్ పూనావాలా ఫిన్కార్ప్ అండ్ సీరం ఇన్స్టిట్యూట్ యొక్క ప్రమోటర్ అయినటువంటి ఆధార్ పూనావాలా గారు ఆర్సీబీ ఫ్రాంచైజ్ ని కొనడానికని చెప్పి అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ డిస్కషన్స్ లో ఉన్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే
షేర్ చేస్తున్నాయి. యునైటెడ్ స్పిరిట్స్ వాళ్ళు ఆర్సీబీలో వాళ్ళకు ఉన్నటువంటి స్టేక్ ని సెల్ చేయొచ్చు అని చెప్పి చాలా రోజుల నుంచి న్యూస్ నడుస్తుంది. కానీ ఒక టైంలో వాళ్ళైతే డినై చేశారు. ఇప్పుడు ఆధార్ పూనావాలా గారితో పాటుగా మరింత మంది ఆర్సీబీలోని స్టేక్ కొనడానికి అని చెప్పి ప్రయత్నిస్తున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. రీసెంట్ గా బెంగళూరు ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన తర్వాత ఈ ఫ్రాంచైజ్ కాస్ట్ అన్నది కూడా బాగా పెరిగింది కదా. సో ఈ కాస్ట్ పెరగడంతో ఈ బెనిఫిట్ ని పొందడానికి ఇప్పుడు యునైటెడ్ స్పిరిట్స్ అయితే ప్రయత్నిస్తున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. చూడాలి యునైటెడ్ స్పిరిట్స్ దగ్గర నుంచి ఈ న్యూస్ రిలేటెడ్ గా ఏదైనా క్లారిఫికేషన్ వస్తుందేమో. నెక్స్ట్ డొనాల్డ్ ట్రంప్ ఒక్కొక్క సెక్టర్ మీద టారిఫ్స్ అయితే అనౌన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు కదా. ఇప్పుడు మూవీ ఇండస్ట్రీస్ పైన కూడా ఇతను కనుపడింది. మూవీ ఇండస్ట్రీస్ అదే యుఎస్ బయట తయారయ్యేటువంటి మూవీస్ ఏవైతే ఉంటాయో వాటిపైన 100% టారిఫ్స్ అయితే విధిస్తున్నట్టుగా నిన్న ఈవినింగ్ డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్ చేశారు. దీని ద్వారా హాలీవుడ్ మూవీస్ అయితే ప్రొటెక్ట్ చేస్తామని చెప్పి ఈయన దగ్గర నుంచి అయితే స్టేట్మెంట్ రావడం జరిగింది. సో ఈ మూవీస్ పైన విధించేటువంటి టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటి వలన మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మీద అయితే బాగానే ఇంపాక్ట్ పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మన తెలుగు మూవీస్ ఏవైతే ఉన్నాయో వాటికి యుఎస్ లో కూడా చాలా మంచి బిజినెస్ జరుగుతున్నది కదా. ఇప్పుడు యుఎస్ బయట తయారయ్యేటువంటి మూవీస్ ఏవైతే ఉంటాయో ఆ మూవీస్ అన్నిటిపైన ఈ టారిఫ్స్ విధించినట్లయితే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అనే కాదు గ్లోబల్లీ చాలా ఫిల్మ్ ఇండస్ట్రీస్ అయితే దీనివల్ల ఇంపాక్ట్ అవ్వచ్చు. ఎస్పెషల్లీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎందుకంటే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. మనకి యుఎస్ నుంచి వచ్చేటువంటి రెవెన్యూస్ కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. సో దీని వలన ఆ రెవెన్యూస్ ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ వీవర్క్ ఇండియా మేనేజ్మెంట్ ఐపీఓ గురించి మనం ఇప్పుడు బ్రీఫ్ గా మాట్లాడుకుందాం. కంపెనీ విషయంకి వచ్చేసరికి ఈ బిజినెస్ మీ అందరికి ఆల్రెడీ ఐడియా ఉన్నటువంటి బిజినెస్. మీకు లిస్టెడ్ స్పేస్ లో చూసినట్లయితే ఆఫీస్ స్పేస్ సొల్యూషన్ ఉన్నది కదా. ఈ ఆఫీస్ స్పేస్ సొల్యూషన్ తో పాటుగా స్మార్ట్ వర్క్స్ ఈ కంపెనీస్ ఉన్నాయి కదా. ఈ కంపెనీస్ అన్ని కూడా ఏ సెగ్మెంట్ లో బిజినెస్ ను ఆపరేట్ చేస్తున్నాయో అదే సెగ్మెంట్ లో ఈ వీవర్క్ వాళ్ళు కూడా వాళ్ళ బిజినెస్ ను ఆపరేట్ చేస్తున్నారు. అంటే సింపుల్ గా మీకు అర్థం కావాలంటే కో వర్కింగ్ స్పేస్ సొల్యూషన్స్ ఉంటాయి కదా. ఈ కో వర్కింగ్ స్పేస్ సొల్యూషన్స్ ని వీళ్ళు ఆఫర్ చేస్తుంటారు. వీటితో పాటుగా ప్రైవేట్ ఆఫీసెస్, మేనేజ్డ్ ఆఫీసెస్, ఎవరైనా విర్చువల్ ఆఫీసెస్ లో వర్క్ చేస్తుంటారు కదా వాళ్ళకి విర్చువల్ ఆఫీస్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తుంటారు. అండ్ అలాగే వీళ్ళ వీవర్క్ సొల్యూషన్స్ ఉంటాయి కదా అక్కడ అడ్వర్టైజ్మెంట్స్ అవి కూడా వీళ్ళు డిస్ప్లే చేస్తుంటారు కదా. సో వీటన్నిటి ద్వారా కూడా వీళ్ళకి రెవెన్యూస్ అనేవి జనరేట్ అవుతుంటాయి. మెయిన్లీ వీళ్ళ కో వర్కింగ్ స్పేస్ లోని ఆన్ డిమాండ్ డే పాసెస్ ఉంటాయి కదా. ఈ డే పాసెస్ గురించి మనం మాట్లాడుకోవాలంటే వీళ్ళ దగ్గర యాన్యువల్ పాసెస్ ఉంటాయి, మంత్లీ పాసెస్ ఉంటాయి, డే పాసెస్ ఉంటాయి. సో వీటి ద్వారానే వీళ్ళు మేజర్ రెవెన్యూస్ అన్నవి జనరేట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళకి మెయిన్ ప్రెజెన్స్ చూసేసరికి ఎక్కడైతే ఐటీ ఆఫీసెస్ ఎక్కువగా ఉంటాయో అక్కడే ఈ కో వర్కింగ్ స్పేస్ సొల్యూషన్స్ అవి బాగా వర్కౌట్ అవుతాయి కదా. సో వీళ్ళకి మెయిన్లీ బెంగళూరు లో ప్రెజెన్స్ ఉన్నది. బెంగళూరు తర్వాత వీళ్ళకి ముంబై, పూణే, హైదరాబాద్, చెన్నై, గుర్గాం, ఢిల్లీ అండ్ నోయిడా లాంటి సిటీస్ లో కూడా ప్రెజెన్స్ ఉన్నది. వీళ్ళ దగ్గర ప్రెజెంట్ టోటల్ గా 7.7 మిలియన్ స్క్వేర్ ఫీట్ ఆపరేషనల్ లీజబుల్ ఏరియా అయితే ఉన్నది. ఈ టోటల్ లీజబుల్ ఏరియాలోని 114.1K ఆపరేషనల్ డెస్క్ కెపాసిటీ అయితే వీళ్ళ దగ్గర ఉన్నది. దీంతో పాటుగా మరొక 0.3 మిలియన్ స్క్వేర్ ఫీట్ అండర్ ఫిట్ అవుట్స్ అయితే రెడీగా ఉన్నాయి. అండ్ అలాగే మరొక 0.1 మిలియన్ స్క్వేర్ ఫీట్ వీళ్ళకి హ్యాండ్ ఓవర్ అవడానికి అయితే రెడీగా ఉన్నాయి. టోటల్ గా ఇవన్నీ కలిపి చూసినట్లయితే వీళ్ళ దగ్గర 8.1 మిలియన్ స్క్వేర్ ఫీట్ లీజబుల్ ఏరియా ఉంటే టోటల్ గా 121.7K డెస్క్ కెపాసిటీ అయితే ఉన్నది అన్ని సెంటర్స్ లో కలిపి. అండ్ 2018 నుంచి మీరు అబ్జర్వ్ చేశారనుకోండి వీళ్ళ డెస్క్ కెపాసిటీ అయితే కంటిన్యూస్ గా గ్రో అవుతుంది. ఎస్ మనకి లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా చూసినట్లయితే ఈ కో వర్కింగ్ స్పేస్ సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ బిజినెస్ అయితే బాగానే గ్రో అవుతుంది కదా. దీంతో వీళ్ళు కూడా కెపాసిటీస్ ని యాడ్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ కెపాసిటీస్ యాడ్ చేసుకుంటూ రావడం వల్ల వీళ్ళ డెస్క్ కెపాసిటీ కూడా కంటిన్యూస్ గా పెరుగుతుంది. వీళ్ళ దగ్గర ప్రెసెంట్ టోటల్ ఆపరేషనల్ కెపాసిటీ ఎంత ఉందని మనం మాట్లాడుకున్నాం. 114K ఉన్నదని మాట్లాడుకున్నాం కదా. దీనిలోని వీళ్ళ మెచ్యూర్డ్ సెంటర్స్ లోని ఆక్యుపెన్సీ రేట్ 81.23% ఉంటే ఆపరేషనల్ సెంటర్స్ లోని ఆక్యుపెన్సీ రేట్ 76.48% ఉంది, విచ్ ఇస్ గుడ్. అండ్ వీళ్ళ దగ్గర ప్రెసెంట్ 2215 క్లయింట్స్ అయితే ఉన్నారు. అండ్ వీళ్ళ బిజినెస్ మెట్రిక్స్ చూసేటప్పుడు వీళ్ళ నెట్ యావరేజ్ రెవెన్యూ పర్ మెంబర్ ఎంత జనరేట్ చేస్తున్నారు అన్నది కూడా మనం చూడాలి. వీళ్ళు టోటల్ గా 19,085 రూపీస్ నెట్ యావరేజ్ రెవెన్యూ పర్ మెంబర్ అయితే జనరేట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ రెన్యువల్ రేట్ కూడా 70.13% ఉంది, విచ్ ఇస్ ఆల్సో గుడ్. అండ్ వీళ్ళ రెవెన్యూ టు రెంట్ మల్టిపుల్ కూడా ఎంత ఉన్నది అన్నది మనం చూడడం ఇంపార్టెంట్. ఈ రెవెన్యూ టు రెంట్ మల్టిపుల్ అన్నది మీకు అర్థం కావాలంటే సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు లీజ్ కి ఆఫీస్ స్పేస్ తీసుకుంటారు కదా. వీళ్ళు ఒకవేళ 1 రూపీ పే చేసి ఒక ఆఫీస్ స్పేస్ ని లీజ్ కి తీసుకున్నారు అనుకుందాం. ఎగ్జాంపుల్ గా చెప్తాను ఎందుకంటే మీకు ఈజీగా అర్థం కావాలని. సో వీళ్ళు 1 రూపీ రెంట్ కి ఆఫీస్ స్పేస్ లీజ్ కి తీసుకుంటే దానిపైన వీళ్ళు 2.61 రూపీస్ జనరేట్ చేస్తున్నారు. అంటే వీళ్ళకి ఇక్కడ అడ్వాంటేజ్ 1.61 రూపీస్ దొరుకుతుంది అనమాట. ఇది ఇండస్ట్రీ యావరేజ్ మనం చూస్తే ఇండస్ట్రీ ఓవరాల్ గా 1.9 to 2.5x జనరేట్ చేస్తుంది. సో ఇండస్ట్రీ యావరేజ్ తో కంపేర్ చేస్తే వీళ్ళు కొంత బెటర్ రెవెన్యూ టు రెంట్ జనరేట్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ వీళ్ళు మెంబర్షిప్ ద్వారానే ఎక్కువగా రెవెన్యూ జనరేట్ చేస్తున్నారని మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా. ఈ జూన్ ఎండింగ్ నాటికి వీళ్ళ నెట్ మెంబర్షిప్ ఫీ 4,306 crores ఉంటే వీళ్ళకి రిమైనింగ్ నెట్ మెంబర్షిప్ ఫీ రావాల్సింది 2,104 crores. అండ్ వీళ్ళు రెంట్ పే చేయాలి కదా. ఆ రిమైనింగ్ లాక్డ్ ఇన్ రెంట్ కాస్ట్ వీళ్ళ పైన ఉన్నదైతే 885 crores. సో వీళ్ళు పే చేయాల్సినటువంటి రెంట్ కన్నా
కన్నా కూడా వీళ్ళు మెంబర్షిప్ ఫీ ద్వారానే ఎక్కువగా రెవెన్యూ అయితే జనరేట్ చేస్తున్నారు. సో దీన్ని బట్టి వీళ్ళు రెవెన్యూస్ అయితే స్ట్రాంగ్ గానే జనరేట్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో దీన్ని బట్టి వీళ్ళు మెంబర్షిప్ ఫీ నుంచి రెవెన్యూస్ అయితే స్ట్రాంగ్ గానే జనరేట్ చేస్తున్నట్టుగా మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ మెంబర్షిప్ ఫీలో కూడా వీళ్ళ టాప్ క్లయింట్ నుంచి వీళ్ళకి 7.5% కంట్రిబ్యూషన్ వస్తున్నట్లయితే టాప్ 10 క్లయింట్స్ నుంచి 23% పైనే కంట్రిబ్యూషన్ వస్తుంది. కమింగ్ టు ద షేర్ హోల్డింగ్ ప్యాటర్న్, మీకు రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఎంబసీ గ్రూప్ ఐడియా ఉన్నది కదా. ఈ ఎంబసీ గ్రూప్ వాళ్ళకే ఈ కంపెనీలోని 76% పైన స్టేక్ ఉన్నది. అండ్ యూకే ఎంటిటీ అయినటువంటి ఏరియల్ వే వాళ్ళు మరొక 23.45% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు దేర్ క్లయింట్స్, వీళ్ళకి అమెజాన్ వెబ్ సర్వీసెస్ కావచ్చు, జేపీ మార్గన్ గ్రూప్ కావచ్చు, ఇటువంటి లార్జ్ క్లయింట్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నారు. వీళ్ళతో పాటు ఇంకా లార్జ్ క్లయింట్స్ ఎవరు ఉన్నారు అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ కమింగ్ టు దేర్ మేనేజ్మెంట్, ఈ కంపెనీ యొక్క ప్రెసెంట్ చైర్మన్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా మిస్టర్ జితేంద్ర మోహన్ దాస్ గారు వ్యవహరిస్తున్నట్లయితే సిఇఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా కరణ్ విర్వాణి గారు వ్యవహరిస్తున్నారు. అండ్ కమింగ్ టు ద ఐపీఓ డీటెయిల్స్, ఇది కంప్లీట్ బుక్ బిల్డింగ్ టైప్ ఐపీఓ. అండ్ దీనిలోని ఇష్యూ సైజ్ 3000 crores. అండ్ ఈ 3000 crores కూడా ఓఎఫ్ఎస్ అంటే ఆఫర్ ఫర్ సేల్ రూట్ లోనే వీళ్ళు ఈ ఐపీఓని అయితే తీసుకొస్తున్నారు. అంటే ఈ ఐపీఓ ద్వారా వీళ్ళు ఏవైతే ఫండ్ రైజ్ చేస్తున్నారో ఆ ఫండ్ కంప్లీట్ గా ప్రమోటర్స్ కి అయితే వెళ్ళిపోనుంది. అండ్ ఈ ఐపీఓని వీళ్ళు 615 రూపీస్ టు 648 రూపీస్ ప్రైస్ బ్యాండ్ లో కోట్ చేస్తున్నారు. ఈ అప్పర్ ప్రైస్ బ్యాండ్ ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసి చూసినట్లయితే ఈ కంపెనీ యొక్క ప్రెసెంట్ మార్కెట్ క్యాప్ 8684 crores. అండ్ ఈ ఐపీఓలో మీరు పార్టిసిపేట్ చేయాలంటే మినిమం 23 షేర్స్ తోని 1 lot కి అయితే అప్లై చేయవలసి ఉంటుంది. అండ్ ఈ స్టాక్ బోత్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సి లో లిస్ట్ అవునుంది. అండ్ ఈ ఐపీఓ 3rd October రోజున ఓపెన్ అయ్యి 7th October రోజున క్లోజ్ అవునుంది. రిమైనింగ్ టెంటేటివ్ డేట్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ దీనిలోని క్యూఐబీఎస్ కి 75%, ఎన్ఐఎస్ కి 15%, రీటైల్ కి 10% అలాట్మెంట్ అయితే ఇచ్చారు. కమింగ్ టు ద ఫైనాన్షియల్స్, ముందుగా వీళ్ళ బ్యాలెన్స్ షీట్ చూసినట్లయితే వీళ్ళ దగ్గర టోటల్ గా 389 crores డెట్ ఉన్నట్లయితే 189 crores ఈక్విటీ ఉన్నది. అంటే డెట్ టు ఈక్విటీ రేషియో ఇస్ 2 times. బిజినెస్ చేసేటువంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో వీళ్ళందరికీ కూడా లీజ్ లయబిలిటీ అనేది ఉంటుంది కాబట్టి ఆబ్వియస్ గా వీళ్ళ బ్యాలెన్స్ షీట్ లో డెట్ కొంచెం ఎక్కువగానే కనపడుతుంది. కమింగ్ టు ద P&L స్టేట్మెంట్, వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 23 టు ఫైనాన్షియల్ ఇయర్ 25 మధ్యన ఆపరేటింగ్ రెవెన్యూలోని 21.77% సిఏజీఆర్ చొప్పున గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఆపరేటింగ్ ఎబిటాలోని 24.74% సిఏజీఆర్ చొప్పున గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 23 లోని ఫైనాన్షియల్ ఇయర్ 24 లోను వీళ్ళు లాస్ జనరేట్ చేసినట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని వీళ్ళు ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 26 ఫస్ట్ 3 months లోని అగైన్ వీళ్ళు లాస్ అయితే జనరేట్ చేశారు. అండ్ వీళ్ళు కన్సిస్టెంట్ గా 60% రేంజ్ లోని ఎబిటా మార్జిన్స్ అయితే జనరేట్ చేస్తున్నారు. అండ్ అన్నిటికన్నా మరొక ఇంపార్టెంట్ థింగ్, వీళ్ళ పియర్స్ తో కంపేర్ చేస్తే వీళ్ళు మేనేజ్ చేసేటువంటి ఏరియా తక్కువ ఉన్నా కూడా లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో వీళ్ళ పియర్స్ కన్నా కూడా వీళ్ళే ఎక్కువ ఆపరేషనల్ రెవెన్యూ అయితే జనరేట్ చేయడం జరిగింది. రిమైనింగ్ మెట్రిక్స్ కూడా మనం చూస్తే వీళ్ళ పియర్స్ కన్నా కూడా వీళ్ళవి కొంత బెటర్ గానే ఉన్నాయి. అదే లాస్ట్ 3 financial years తో మనం కంపేర్ చేస్తే వీళ్ళకన్నా కూడా వీళ్ళ పియర్ కంపెనీస్ అయితే బెటర్ రెవెన్యూ గ్రోత్ డెలివర్ చేస్తున్నాయి. ఈవెన్ బెటర్ ఎబిటా గ్రోత్ కూడా డెలివర్ చేస్తున్నాయి. అదే ఎబిటా మార్జిన్స్ విషయంకి వచ్చేసరికి స్మార్ట్ వర్క్స్ అండ్ అలాగే వి వర్క్ వాళ్ళు బెటర్ మార్జిన్స్ అయితే జనరేట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ పియర్ గ్రూప్ కంపెనీస్ తో కంపేర్ చేస్తే వీళ్ళే బెటర్ రిటర్న్ రేషియోస్ అయితే జనరేట్ చేస్తున్నారు. అండ్ వాల్యుయేషన్స్ విషయంకి వచ్చేసరికి వీళ్ళు ఐపీఓ ప్రైస్ ఏదైతే కోట్ చేస్తున్నారో నా పియర్ గ్రూప్ కంపెనీస్ తో కంపేర్ చేస్తే వీళ్ళు కూడా ఆల్మోస్ట్ సిమిలర్ లెవెల్లోనే ఈ ఐపీఓని అయితే వీళ్ళు కోట్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద కంక్లూజన్, ఇక్కడ ఈ ఒక్క కంపెనీకి రిలేటెడ్ గానే కాదు, ఈ ఎంటైర్ ఇండస్ట్రీ ఏదైతే ఉన్నదో ఈ బిజినెస్ రిలేటెడ్ గా అయితే మా వ్యూ అయితే పాజిటివ్ గానే ఉన్నది. ఎందుకంటే ఈ కోవర్కింగ్ స్పేస్ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి కంపెనీస్ యొక్క గ్రోత్ అయితే బాగానే కనబడుతున్నది. ప్రెసెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో చూసినట్లయితే ఎవ్రీవేర్ అంటే టాప్ సిటీస్ లోనైతే ఈ బిజినెస్ బాగానే గ్రో అవుతున్నాయి. కాకపోతే ఈ బిజినెస్ లకు ఉన్నటువంటి మేజర్ రిస్క్ ఏంటంటే ఒకవేళ ఎకానమీలో స్లో డౌన్ కనుక కనపడింది అనుకోండి, అటువంటి టైంలోని మెయిన్ వీళ్ళ బిజినెస్ ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఎవరైనా వాళ్ళ ఆఫీస్ వెకేట్ చేయాలనుకున్నారు అనుకోండి, ఓన్ ఆఫీస్ ఆర్ రెంటెడ్ ఆఫీస్ ఉందనుకోండి, కంప్లీట్ ఆఫీస్ వెకేట్ చేయడానికి కొంత టైం పట్టచ్చు. కానీ ఈ కోవర్కింగ్ స్పేస్ ఏదైతే ఉంటుందో దాన్ని వెంటనే మనం అంటే మనకి ఆ మంత్ అయిపోయింది, నెక్స్ట్ మంత్ నుంచి మనకి వెళ్ళాలనిపించలేదు, మనం పే చేయకూడదు అనుకున్నాం ఎందుకంటే మనకి అమౌంట్ రావట్లేదు, అప్పుడు మనం ఏం చేస్తాం, ఆబ్వియస్ గా నెక్స్ట్ మంత్ నుంచి వెళ్ళడం మానేస్తాం కదా. దానివల్ల వీళ్ళ బిజినెస్ పైన ఇంపాక్ట్ ఉంటుంది. సో వీళ్ళ మీద ఉన్నటువంటి రిస్క్ మనం అర్థం చేసుకోవచ్చు. దట్ ఐటీ ఇండస్ట్రీలో ఎప్పుడైనా స్లో డౌన్ కనపడింది అనుకోండి, అటువంటి సిచ్యువేషన్ లో కూడా ఈ బిజినెస్ పైన ఇంపాక్ట్ ఉంటుంది అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. బట్ ఓవరాల్ బిజినెస్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే మన ఎకానమీ అది బాగానే గ్రో అవుతున్నది. అండ్ ఓవరాల్ బిజినెస్ రిలేటెడ్ మాట్లాడుకోవాలంటే ఎంటైర్ ఇండస్ట్రీ కూడా బాగానే గ్రో అయ్యేటువంటి అవకాశం ఉంది. అండ్ ఐపీఓ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే ఒకసారి వాల్యుయేషన్స్ అవి మనం మాట్లాడుకున్నాం కదా, ఈ వాల్యుయేషన్స్ అవి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత లిస్టెడ్ స్పేస్ లో కూడా వేరియస్ కంపెనీస్ అయితే ఉన్నాయి కదా, అవన్నీ చెక్ చేసుకుని సో ఏ కంపెనీ అయితే మీకు బాగా నచ్చుతుందో అటువంటి కంపెనీలో మీ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ డిసిషన్ అయితే తీసుకోవచ్చు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్
అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ వేరియస్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటువంటి ఈపాక్ డ్యూరబుల్స్ లిమిటెడ్ వాళ్ళు వాళ్ళ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోకి వాక్యూమ్ క్లీనర్ ని కూడా యాడ్ చేసినట్లుగా అయితే వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఈ వాక్యూమ్ క్లీనర్ ని యాడ్ చేయడం ద్వారా వీళ్ళ ఎగ్జిస్టింగ్ రేంజ్ ఆఫ్ స్మాల్ డొమెస్టిక్ అప్లయన్సెస్ బిజినెస్ ఏదైతే ఉన్నదో దానికైతే మరింత బెనిఫిట్ వచ్చి యాడ్ అవుతుందని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో వీళ్ళు కొత్తగా లాంచ్ చేసినటువంటి ఈ వాక్యూమ్ క్లీనర్ కి ఒకవేళ మార్కెట్ లోని మంచి రెస్పాన్స్ వచ్చి ఈ వాక్యూమ్ క్లీనర్ బిజినెస్ కనుక బాగా జరిగింది అనుకోండి, అది ఈపాక్ డ్యూరబుల్స్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ BHEL వాళ్ళు రిలేటెడ్ గా 2 అప్డేట్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ వన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్. ఈ BHEL వాళ్ళకి MP పవర్ జనరేషన్ కంపెనీ లిమిటెడ్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 13,000 to 15,000 crores అయితే ఉంటుందని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు మధ్యప్రదేశ్ లోని 12 సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్స్ రిలేటెడ్ గా మీకు ఇక్కడ కనబడుతున్నటువంటి EPC వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. అండ్ ఈ ప్రాజెక్ట్ ని వీళ్ళు 57 months లోని కంప్లీట్ చేయాలి. అండ్ వీళ్ళు రిలేటెడ్ గా ఉన్నటువంటి సెకండ్ అప్డేట్, వీళ్ళకి ప్రీవియస్ గా GST కమిషనర్ దగ్గర నుంచి ఏదైతే డిమాండ్ నోటీస్ వచ్చిందో దానికైతే వీళ్ళు ట్రిబ్యునల్ లోని అపీల్ అయితే చేసుకున్నారు. ఆ అపీల్ కి వీళ్ళ సైడ్ పాజిటివ్ గా వర్డిక్ట్ వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళ సైడ్ పాజిటివ్ గా వర్డిక్ట్ వచ్చింది కాబట్టి ప్రీవియస్ గా GST డిమాండ్ నోటీస్ ఏదైతే వచ్చిందో ఆ అమౌంట్ అయితే వీళ్ళు ఇప్పుడు పే చేయవలసినటువంటి అవసరం లేదు. ఈ 2 పాజిటివ్ అప్డేట్స్ తోనే ఈ రోజు సెషన్ లో BHEL స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఆప్టిమస్ ఇన్ఫ్రాకామ్ వాళ్ళు US కి చెందినటువంటి ఆర్డినరీ థియరీ అనేటువంటి కంపెనీతోని ఒక జాయింట్ వెంచర్ అయితే ఫామ్ చేయబోతున్నట్టుగా ఈ రోజు అనౌన్స్ చేశారు. ఈ జాయింట్ వెంచర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేమెంట్స్, రీటైల్, లాజిస్టిక్స్ అండ్ AA సెక్టర్ కి కావాల్సినటువంటి స్మార్ట్ ఎంటర్ప్రైజ్ హార్డ్వేర్ సొల్యూషన్స్ అయితే ఈ జాయింట్ వెంచర్ కంపెనీ అందిస్తుందని, అండ్ ఈ జాయింట్ వెంచర్ కంపెనీ ద్వారా ఈ సెగ్మెంట్స్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీని అయితే వీళ్ళిద్దరూ కలిపి క్యాటర్ చేయబోతున్నట్టుగా ఆప్టిమస్ ఇన్ఫ్రాకామ్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ జాయింట్ వెంచర్ కంపెనీ ద్వారా ఈ సెగ్మెంట్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీని వీళ్ళు క్యాటర్ చేయగలిసినట్లయితే ఇది ఆప్టిమస్ ఇన్ఫ్రాకామ్ వాళ్ళకైతే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ రైల్వే PSU కంపెనీ అయినటువంటి రైల్టెల్ వాళ్ళకి విశాఖపట్నం పోర్ట్ అథారిటీ వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 37 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు స్మార్ట్ వీడియో సర్వేలెన్స్ ఇంప్లిమెంటేషన్ తో పాటు వేరియస్ అదర్ వర్క్స్ చేయాలి. అండ్ దీంతో పాటుగా 5 years పాటు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ కూడా అందించవలసి ఉన్నది. సో వీళ్ళు కొత్తగా ఇలా ఆర్డర్స్ విన్ అవుతుండడంతో రైల్టెల్ వాళ్ళ ఆర్డర్ బుక్ అయితే స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది కదా. సో ఇది రైల్టెల్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ డిఫెన్స్ PSU కంపెనీ అయినటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు 16th September నుంచి ఇప్పటి వరకు కొత్తగా 1,092 crores వర్త్ ఆర్డర్స్ అయితే విన్ అయినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. దీనిలో మెయిన్లీ మనం చూసినట్లయితే మిలిటరీ టెక్నాలజీ రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ తో పాటు అప్గ్రేడేషన్స్ ఇటువంటి వేరియస్ ఆర్డర్స్ అయితే వచ్చాయి. వీటితో పాటుగా వీళ్ళకి ఏ ఆర్డర్స్ వచ్చాయన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. సో వీళ్ళకి కొత్తగా ఈ ఆర్డర్స్ వచ్చాయన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో BEL స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ PSU కంపెనీ అయినటువంటి BEML వాళ్ళు రీసెంట్ గానే ఫేస్ వాల్యూ 10 గా ఉన్న వీళ్ళ స్టాక్ ని ఫేస్ వాల్యూ 5 కి స్ప్లిట్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ BEML యొక్క 1 స్టాక్ ఉంటుందో అవి 2 స్టాక్స్ గా మారబోతున్నాయి. ఈ స్టాక్ స్ప్లిట్ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు November 3rd గా ఫిక్స్ చేయడం జరిగింది. సో మీలో ఎవరైనా ఈ స్టాక్ స్ప్లిట్ లో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే November 3rd నాటికల్లా మీ డిమాట్ అకౌంట్ లో ఈ BEML షేర్స్ అయితే క్రెడిట్ అయి ఉండాలి. నెక్స్ట్ వేరియస్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అండ్ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి జగిల్ ప్రీపెయిడ్ వాళ్ళ బోర్డు ఈ October 3rd రోజున మీట్ అయ్యి వేరియస్ రూట్స్ లోని ఈక్విటీ షేర్స్ ఆర్ వారెంట్స్ ని ఇష్యూ చేయడం ద్వారా ఫండ్ రైజ్ ప్రపోజల్ అయితే కన్సిడర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళు ఎంత ఫండ్ రైజ్ చేస్తారన్నది మనకి October 3rd రోజున ఒక క్లారిటీ వస్తుంది. సో ఈ ఫండ్ రైజ్ ఏదైతే చేయబోతున్నారో దాన్ని వీళ్ళు ఫ్యూచర్ బిజినెస్ గ్రోత్ రిలేటెడ్ గా అది యూజ్ చేసేటువంటి అవకాశం అయితే ఉన్నది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.